తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు? నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రాత్రి రాజశేఖర్ అక్కా తమ్ముళ్లపై యుద్ధం ప్రకటించాడు. విజయపైకి చెయ్యెత్తాడు. ఆపండి! చెయ్యి పట్టి ఆపాడు శ్రీహర్ష. బావా, నేను చెయ్యెత్తగలను, కానీ ఎత్తను. ఎవరి తృప్తి కోసం మీరు ఈ పనులు చేస్తున్నారు? షటప్! నా తృప్తి కోసం చేసుకుంటున్నాను. అయితే మీరు విడిగా ఉండి చెయ్యండి అన్నాడు శ్రీహర్ష. డాడీ, డాడీ, మీరు క్లౌనా? స్వీటీ పరుగు పరుగున వచ్చింది. క్లౌనా? ఎవరన్నారమ్మా అన్నాడు. పక్కింటి వాళ్ళ డాడీ. టీవీ వాళ్లకు విస్కీ బ్రాందీ ఇచ్చి నువ్వు వస్తున్నావట, ఇంకా వెక్కిరించారు డాడీ. ఓ ఐ సీ. వాళ్ళ పని నేను చెప్తాను. స్వీటీని పంపించాడు. బావా, స్వీటీని మాయ చేశారు, మరి మాకేం జవాబు చెప్తారు? మా స్నేహితుల సర్కిల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాం అన్నాడు శ్రీహర్ష. చిచి, బొత్తిగా పాడైపోయింది దేశం, ఎవరైనా బాగుపడితే చూడలేరు అంటూ చరచరా బయటికి వెళ్ళాడు రాజశేఖరం. ఏమిట్రా శ్రీ, ఆయన మారరు. విజయ దిగులు పడింది. నువ్వేం కంగారు పడకక్క, అదంతా నేను చూసుకుంటాను అన్నాడు విజయను ఓదార్చి. అదొక పాష్ రెస్టారెంట్. హైదరాబాద్లోని సాంస్కృతిక సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ చేరతారు. సాయంత్రం గుండుసూది నుండి గుండూరావు రాజకీయం దాకా మాట్లాడుతుంటారు. అక్కడ కూర్చున్నారు రాజశేఖర్, శ్రీహర్ష. వాళ్ళు పద్మనాభరావు ఇంటి నుండి వచ్చేశారు. అతను పురుగు కన్నా హీనంగా చూశాడు. అయ్యో, తమ్ముడి అల్లుడు అని ప్రేమ కొట్టుకుపోయి నీకు సాయం చేయలేదు. నా పెళ్ళానికి జగపతికి పరిచయం అని, అంటే పడకటింటి పరిచయం, ఎన్ని పనులైనా చేయిస్తుందని అడిగాను. నగలమ్మి డబ్బు నా ముఖాన కొడుతుందా? రోషంగా అన్నాడు. రాజశేఖర్కు మతిపోయింది. పడకటింటి పరిచయం అన్న మాట అతన్ని పిచ్చివాడిని చేసింది. రోషంగా లేచాడు. బావా, ఆయన స్థాయి నాకు తెలుసు, ఇంకా పచ్చిగా మాట్లాడగలడని తెలుసు. నీకు నిజం తెలియాలని తెచ్చాను, పదా. బలవంతంగా బయటికి వచ్చారు. చిచి, వీళ్లకన్నా బయటివారి నయం అన్నాడు. నిన్ను వేదికలపై ఆకాశానికి ఎత్తేవారి అభిప్రాయాలు విందుగాని, పదా అంటూ రెస్టారెంట్కు తీసుకువచ్చాడు. రాజశేఖరం అంటే దేవుడు అనే మీ కల్చరల్ మిత్రుడు అక్కడున్నాడు. పలకరిస్తాను బావా, నీవు ఇటు ఉండగానే విను. అతను మెల్లగా లేచి ముందు బల్ల దగ్గరకు వచ్చాడు. అక్కడ ఓ లీడింగ్ ఆర్గనైజర్ కూర్చున్నాడు. అతను రాజశేఖరాన్ని కలియుగ దైవం అంటాడు. మామూలు డ్రెస్సుల్లో ఉంటే గుర్తించేవాడే కానీ పైజామా లాల్చీ మీదున్నాడు రాజశేఖరం. శ్రీహర్ష వెళ్ళి అతన్ని ప్రక్క సీట్లో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరు వనశ్రీ అనుకుంటాను. అనుకోవటం ఏమిటండి, నేను వనశ్రీనే. మీరు? నన్ను శ్రీహర్ష అంటారు. బ్యాంక్ ఎంప్లాయీని. జగపతి గారికి సన్మానం చేద్దామనుకుంటున్నాను. మాకు సంబంధించినవాడు. చెయ్యండి, అప్పుడప్పుడు వారి హోదా గుర్తు చేయాలి. అందుకేనండి మిమ్మల్ని అడిగాను. 2 స్టేట్ మినిస్టర్స్ వస్తారు. ఈ ఖర్చులు ఎలా మీట్ అవ్వాలో తెలియటం లేదు. మేం చేస్తాం. ఖర్చులు ఎవరినో పట్టి మీరు తేవాలి. ఎవరినో ఎందుకు? సాంస్కృతిక సంఘాల రాజపోషకుడు మన రాజశేఖరం గారిని అడక్కపోయారా అన్నాడు శ్రీహర్ష. అతను ఒట్టి లోఫర్ సార్. అతన్ని పెట్టుకుంటే మాకుండే ఇబ్బందులు మాకున్నాయి. ఆయన ఇచ్చేదెంతో కానీ ఆయన ఫోటోలకు పబ్లిసిటీకే కావాలి బోలెడు అన్నాడు వనశ్రీ. అతను ఫోటోలు వేయమన్నాడా? మీ తృప్తి కోసం మీరు వేస్తున్నారు కానీ. అదేం ప్రశ్న సార్, మొదట అన్ని పేపర్లో తన ఫోటో కావాలంటాడు. అదిగాక అతని ప్రవర్తన కూడా బాగుండదు. మొన్నొక సినిమా తార ఇంటికి వెళ్ళి గొప్ప కోసం రాజశేఖరం గారి పేరు చెప్పాం. ఆ తార భర్త కొట్టినంత పని చేశాడు. మీకు బుద్ధుందా లేదా? భిక్షమెత్తి మెహమప్పులు ఎవడు చేయమన్నాడు? సినిమా తారలంటే డబ్బున్నవాడి ఒడిలో అమాంతం వాలిపోతారనా వాడి ఉద్దేశం? నేనక్కడ ఉండగానే నా భార్య భుజంపై చెయ్యి వేస్తాడా అని గెంటించినంత పని చేశాడు అని చెప్పాడు వనశ్రీ. ఆయన పరాయి స్త్రీల జోలికి వెళ్ళడే ఆలోచిస్తూ అన్నాడు శ్రీహర్ష. అదేనండి, ఏదో తను మగాడు అయినట్టు అందరు స్త్రీలను తను ఏదో చేసినట్టు ఊహించుకొని అలా ప్రవర్తిస్తాడు.
నిజంగా స్త్రీలతో సంబంధం ఉన్నవాడు గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేసుకుంటాడు. రెండో కంటివాడికి తెలియదు అన్నాడు. అది నిజం అనుకోండి. ఒకరిని చూసి ఒకరు ఆయనేదో విరగబెడుతున్నాడని ఎగబడతారు. పైగా మినిస్టర్లతో అధికారులతో పేచి. ఇదెక్కడి చౌకబారు మనిషండి, అందరి భుజాలపై చేతులు వేస్తాడు. ఎందుకంటారు? ఎందుకేమిటి, మంత్రిగారితో తనకెంత పలుకుబడి ఉందో చూపించుకోవడానికి. ఇంకో యువకుడు వచ్చి వీళ్లతో చేరాడు. గుడ్ ఈవినింగ్ వనశ్రీ గారు. మీట్ మిస్టర్ శ్రీహర్ష, బ్యాంకులో పనిచేస్తాడు, మన వుడ్ బీ మెంబరు. ఈయన రాజారాం అని ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్. పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ కరచాలనం చేశాడు శ్రీహర్ష. సేమ్ టు యూ వనశ్రీ గారు. ఈ వారం ఆఖరిన బాలసుబ్రహ్మణ్యం గారు ఊళ్ళోకి వస్తున్నారు. వచ్చే నెల ఫస్ట్ వీక్లో దాసరి నారాయణరావు గారు వస్తున్నారు. సారీ శ్రీహర్ష గారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పేరంటే చాలా ఇష్టం అన్నాడు రాజారాం. పేరే కదా, మరేం పర్వాలేదు. నేనంటే ఇష్టం అంటేనే పేచి. మీరు ఒక వ్యక్తి ఫ్యాన్స్గా ముద్రపడే కంటే ఓ కల్చరల్ ఆర్గనైజేషన్ అయితే బాగుంటుందేమో. బాగుంటుంది, కానీ దేని గ్లామర్ దానికేనండి. వాళ్ళు లీడింగ్ స్టార్స్, తపస్సంపన్నులు. వాళ్ళ పేరు మీద పెడితే నష్టమేం లేదు. మీకు తెలుసో తెలియదో, మనం తనకో ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే పెట్టించుకుంటాడా రాజశేఖరం? రాజారాం అన్నమాట పెద్ద జోక్ అయినట్టు అందరూ నవ్వారు గొల్లున. వాడో ఈడియట్, అవసరమైనప్పుడు వాడుకొని వదిలేయాలి అన్నాడు మరొకతను. అందరి భార్యలను రాసుకు పూసుకొని తిరుగుతాడు కదా, మరి తన భార్యను ఏ ఫంక్షన్కు తీసుకురాడేం అని రాజారాం అడిగాడు. అక్కడే మగాడు విశ్వరూపంతో దర్శనమిచ్చేది. వాడి దృష్టిలో అందరూ వ్యభిచారులే, తన భార్య తప్ప. ఆ కోవకు చెందినవాడే ఆ రాజశేఖరం అన్నాడు. అదేం కాదురా, ఆ భార్యకు జడుస్తాడట అన్నాడు ఇంకొకడు. శ్రీహర్ష, మంచికో చెడుకో మనం స్నేహితులమయ్యాం. నీవు సాంస్కృతిక సంఘం పెడితే హాయిగా డాక్టర్ చెంగయ్య దగ్గరకు వెళ్ళు. ప్రిసైడింగ్ చీఫ్ గెస్ట్ ఏదైనా పర్వాలేదు, ఓ అరగంట మైకు దొరకాలి. అంతేగాని ఫోటోలు దండలు ఖర్చు లేదు సలహా ఇచ్చాడు. థ్యాంక్స్ ఎ లాట్. శ్రీహర్ష లేచి ముందుకు నడిచాడు. రాజశేఖరం ఇటు ముఖం చూపలేక లేచి హర్షను అనుసరించాడు. సాంస్కృతిక చక్రవర్తి, ఎలా ఉంది మీ అభిమానుల అభిప్రాయం? శ్రీహర్ష నవ్వాడు. నీకు నవ్వులాటగా ఉందా? ఈ లోఫర్స్ ఉల్ఫాగాళ్ళంటే నాకు భయమా? మినిస్టర్లంతా నన్నెంత గౌరవిస్తారో. సినిమా యాక్టర్లు మధ్యలో తుంచాడు శ్రీహర్ష. బావా, ఇంకా ఆశ చావలేదనుకుంటే వెళదాం పదా, వాళ్ళ అభిప్రాయాలు పరోక్షంగా విందువు గాని. వద్దులే అన్నాడు ఎటో చూస్తూ. బావా, మనం ఒక పని చేస్తే మన తృప్తి కోసం చేస్తాం. ఆ తృప్తి నీకు దొరుకుతుందా? నువ్వు వెళ్ళిన చోటల్లా 10 దండలు పడతాయి. వాటిని మీరే ఏర్పాటు చేసుకున్నారంటే మీకు నిద్ర పడుతుందా? వనశ్రీ లాంటి వారు కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి ఇంద్రుడు చంద్రుడు అంటారు. నమ్మేయటమేనా? సారీ శ్రీ, నేను ఇంత డీప్గా ఆలోచించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ కాదు బావా, ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. చప్పట్లు కూడా కిరాయి మనుషులు కొడతారని తెలిసాక అక్కడ ఎలా నిలబడ్డావు? శ్రీ, నా కళ్ళ పొరలు విచ్చుకున్నాయిరా. మళ్ళీ ఎవరిని మన ఇంటి ముందుకు రానియను. ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. విషయం విన్న విజయ పక్కున నవ్వింది. శ్మశాన వైరాగ్యమా? ప్రసూతి వైరాగ్యం శ్రీ. చూడు శ్రీ, నీకున్న పాటి నమ్మకం మీ అక్కకు లేదు. రాజశేఖరం ఉడుక్కున్నాడు. కాలమే నమ్మకం కలుగుజేస్తుంది బావా. మళ్ళీ నువ్వు దురాశకు లోనవ్వకూడదు అన్నాడు. రాజశేఖరం నిజంగానే చాలా అభిమానపడుతున్నాడు. ముఖస్థుతి చేసేవారు ఇంత నీచంగా వెనక మాట్లాడతారని ఎరుగడు. తనకేం తక్కువ? తన భార్య అందవిహీనురాలు, విద్యావిహీనురాలు కాదు. అతని చర్యలు అతనికే సిగ్గు కలిగించాయి. బావా, మనిషి తప్పు చేస్తాడు, కానీ తప్పు తెలుసుకున్నవాడే మనిషి. మీకు కావలసిన సహాయం నా చేతనైంది నేను చేస్తాను. ఉన్న కాంట్రాక్టు పూర్తి చేయండి. ఆ తర్వాత ఏదైనా పరిశ్రమ గురించి ఆలోచిస్తాను అన్నాడు శ్రీహర్ష. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ అన్నాడు. శ్రీహర్ష తేలికగా నిట్టూర్చాడు. విజయ్ కూడా ధన్యవాదాలు చెప్పింది. అదేమిటక్క, పరాయివారమా అన్నాడు. కాదు, కానీ చాలామంది మగాళ్ళని చూశానుగా. అక్క గయ్యాళిది, పనికి మాలిందన్న భ్రమలో పడి అవమానం చేస్తారు. ఒకరికి ఒకరం తోడు ఉంటే చాలరా అంది చెమర్చిన కళ్ళు ఒత్తుకొని. లలితమ్మ సంతోషం అంతా ఇంత కాదు. ఆ రోజే శ్వేత పుట్టినరోజు. లలితమ్మ పాయసం గారెలు చేసింది.
పెద్ద పార్టీ చేయటం విజయకు నచ్చదు. వేగం హెచ్చింది. ప్రతివారు ఏదో పనులలో ఉంటారు. పార్టీ అనగానే అందరూ పనులు మానుకొని రావాలి. ఊరందరూ ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అని మురిపంగా విసుక్కుంటుందామే. రాత్రి భోజనాలు చేస్తుండగా వివాహ ప్రసక్తి తెచ్చిందామే. 4వ తారీఖు మంచి ముహూర్తం ఉందట. పెళ్ళి తిరుపతిలో చేద్దామని ఉంది. దానికి అర్చన అంగీకరించింది అంది. అర్చన ఒకసారి తలెత్తి మళ్ళీ దించుకుంది. శ్రీహర్ష ఏం మాట్లాడలేదు. శ్రీ, నీ ఇష్టం అన్నాడు కదమ్మా అంది విజయ. రేపు వెళ్ళి మీ ఇద్దరికీ కావలసిన బట్టలు తెచ్చుకోండి. అర్చన, నా గొలుసు చెరిపి నీకు ఇష్టమైన వస్తువులు చేయించుకోమా. నేనసలు గాజులు కూడా వేసుకోను. గొలుసు చెడిపించడం దేనికి, ఉండనివ్వండి అందామే. శ్రీహర్ష మనసులో ఆనంద్ వాడి మాటలు తిరుగుతున్నాయి. ఏమిటి శ్రీ, జవాబు చెప్పవు? ఏమన్నారు? కంగారుగా అడిగాడు. ఏం లేదు, మీ ఫ్రెండ్స్ను కొలీగ్స్ను పిలుస్తావా, లేక తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దామా? తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దాం అన్నాడు క్లుప్తంగా. అతను చెయ్యి కడుక్కొని బయటకు వెళ్ళాడు. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్తావేన్రా? ఆమె కోపంగా అడిగింది. నా మంచి చెడులు నాకంటే బాగా నీకు తెలుసమ్మా. నువ్వు నిర్ణయించి ఇలా చెయ్యి అంటే గుడ్డిగా అనుసరిస్తాను అన్నాడు బయట నుండే. చూసావా విజ్జమ్మ, నీ తమ్ముడి మంచితనం? లలితమ్మ నవ్వింది. విజయకు తెలుసు శ్రీహర్ష హృదయం, అందుకే ఆమె ఏం మాట్లాడలేదు. అర్చన మాత్రం కాస్త బాధపడింది. మొదటిసారిగా తన సమర్థత మీద, అందం మీద అనుమానం కలిగింది. శ్రీహర్ష వెంటనే ఆమె దగ్గరకు వచ్చి క్షమార్పణ కోరాడు. సోమవారం బ్యాంకుకు వెళ్ళి సెలవు పెట్టి వస్తాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. ఆ మాత్రానికే ఆమె హృదయం పున్నమి నాటి సముద్రంలా ఉప్పొంగిపోయింది. ఆమె కళ్ళు మిలమిలలాడాయి. విజయ తమ్ముడి వంక జాలిగా చూసింది. రాజశేఖర్ పిలవటంతో శ్రీహర్ష అతని గదిలోకి వెళ్ళాడు. ఓన్ యువర్ హౌస్ స్కీమ్లో డబ్బు వచ్చింది శ్రీహర్ష, ఇది బ్యాంక్ లోన్లో కట్టయ్యి అని 15,000 రూపాయలు క్యాష్ ఇచ్చాడు. మరో 15,000కి చెక్ ఇచ్చాడు. ఈ చెక్కు కమిషన్పై క్యాష్ చేస్తారు. క్యాష్ చేయించి 30,000 కట్టయ్యి అన్నాడు. 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు బావా, చెక్కులే తీసుకో, నువ్వెవరికి ఇచ్చినా చెక్కులే ఇవ్వు అన్నాడు. ఇక ముందు అలాగే చేస్తాను. రసీదులు రాయటం కుదరకపోయినా సమస్య ఉండదు. ఈ డబ్బు తీసుకువెళ్ళటం సేఫ్టీ ఉండదు బావా అన్నాడు శ్రీహర్ష. ఐ విల్ సీ, దిస్ ఈజ్ లాస్ట్. ఎవరో పార్టీ దుబాయ్ వెళ్తూ ఇచ్చారు అన్నాడు. రాజశేఖర్కు తెలుసు 1-2 సార్లు చెక్కులు హానర్ కాక ఆయన గల్లంతూ ఇప్పుడు చర్చించాలనుకోలేదు. ఇద్దరూ బయటికి వెళ్లారు. శ్రీహర్షకు మాత్రం గుండెలు ఎవరో పిండుతున్నట్టు అయింది. అతని దారిలో తన ఉద్దేశం మార్చుకుని ఆనంద్ బడికి వెళ్ళాడు. ఇంకా పిల్లలు క్లాస్లోకి వెళ్ళలేదు. మా డాడీ ఫారెన్ నుండి రాగానే నేను కొనుక్కుంటాను అంటున్నాడు ఆనంద్. హాయ్ ఆనంద్. హాయ్ అంకుల్. మమ్మీకి చాలా భయం అంకుల్, నాకు సైకిల్ కావాలంటే కొనివ్వదు అన్నాడు బొంగమూతి పెట్టి. నేను కొనివ్వనా? మమ్మీ దగ్గర డాడీ దగ్గర తప్ప తీసుకోకూడదని మమ్మీ చెప్పింది. నో థ్యాంక్స్. వాడు ఆ మాటలన్న తీరుకు శ్రీహర్ష ఒక్కసారి చెలించిపోయాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతనికి కళ్ళు సజలమయ్యాయి. అరే, మీ కళ్ళల్లో నీళ్ళు అంకుల్. అలాగా, ఏదో నలక పడింది అన్నాడు. మా మమ్మీకి అంతే, ఎప్పుడూ కళ్ళల్లో నలక పడుతుంది అంటున్న వాడల్లా బెల్ కావటం విని శ్రీహర్ష చేతుల్లో నుండి దిగి పరిగెత్తాడు. మీ అమ్మ కళ్ళల్లో కారం చల్లబోతున్న దుర్మార్గుడిని ఆనంద్ అనుకున్నాడు. మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ స్కూటర్ వైపు వచ్చాడు. అంజని పార్థసారథి గారికి ఫోన్ చేసి చెప్పింది ఈరోజు తనకు తలనొప్పిగా ఉంది, రాలేనని. ఆమె మనసంతా చేదు మింగినట్టుంది. ఆ రోజు శ్రీహర్ష వివాహం తిరుపతిలో జరుగుతుంది. అతనే బడి దగ్గర కనిపించాడు. నాకు గతం మర్చిపోయి ఆనంద్ కోసమే బ్రతికే బలం కావాలి అనుకుంది పదే పదే. మమ్మీ, ఎందుకు అలా కూర్చున్నావు? ఎలా కూర్చున్నాను? సాడ్గా. నాకు ఫస్ట్ మార్కులు వస్తే రిషి ఇలాగే కూర్చుంటాడు అన్నాడు. అంజని విషాదంగా నవ్వింది. ఓ మై డియర్ ఫ్రెండ్, పేపర్ ఇస్తావా? గడ్డం గీసుకుంటూ కోటేశ్వరరావు అడిగాడు. ఓకే మిస్టర్ రావు. ఆనంద్ వార్తాపత్రిక తీసి అందించాడు. థ్యాంక్ యూ ఆనంద్ బాబు అన్నాడు పేపర్ తీసుకొని. సబ్బు సరిగ్గా తుడుచుకోవు అని పెద్దవాడిలా తుండు తీసుకొని అతని ముఖం తుడిచాడు. బుగ్గ మీద ముద్దు పెట్టాడు.
అంజు ఒక్కసారి కేక పెట్టాడు కోటేశ్వరరావు. నాన్న ఏమిటి? కంగారుగా లేచింది అంజని. ఏం లేదు, నా ఉసురు నీ ఉసురు కొట్టింది. పేపర్ నేలకేసి కొట్టాడు. అంజని చటుక్కున పేపర్ తీసుకుంది. మొదటి పేజీలో శ్రీహర్ష ఫోటో ఉంది. బ్యాంకులో ఉద్యోగిగా చేరి దొంగ నోట్లను మారుస్తున్న ఒక విద్యాధికుడైన ఇంజనీరు అరెస్టు అని ఉంది. చూశావా అంజని, పత్తిత్తుల్లా మాట్లాడి ఎంతకు తెగించారో? కోటేశ్వరరావు పళ్ళు కొరికాడు. చదువుకొని బ్యాంకులో చేరి ఇతను చేస్తున్న పని ఇదా? హేళనగా నవ్వాడు. అతనికి తెలిసింది శ్రీహర్ష రెండవ వివాహం చేసుకుంటున్నాడని. అప్పటి నుండి కోటేశ్వరరావు హృదయం బగబగా మండుతోంది. తన కారు తీసుకువెళ్ళి స్కూటర్కు డాష్ కొట్టి రావాలనుకున్నాడు. కానీ కూతురు ముఖం చూసి ఊరుకున్నాడు. అంజని ఆదుర్దాగా వివరాలు చదివింది. శ్రీహర్ష నమ్మించి తన పబ్బం గడుపుకుంటున్నాడని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బావగారి పేరునున్న లోన్లో 15,000 రూపాయలు జమ కట్టాడు. క్యాషియర్కు ఎందుకో అనుమానం వచ్చి ఆ నోట్ల నెంబర్లు వేసి సంతకం చేయమన్నాడట. జంకు లేకుండా సంతకం చేశాడు. అవి వెరిఫై చేసుకుంటే దొంగ నోట్లని అర్థమైంది. అన్నీ చిన్న నోట్లు కాబట్టి అనుమానించారు. వివాహం చేసుకోవటానికి బయలుదేరుతున్న శ్రీహర్షను అరెస్ట్ చేశారు. నో నో, ఇదంతా అబద్ధం నాన్న, అంజని అరిచింది. నువ్వనుకుంటున్నావు, అందరూ అనుకోవద్దు. ఒకప్పుడు నా పైన పడిన నిందలన్నీ అబద్ధాలేనని ఎంతగానో అరిచానమ్మా. ఎవరు విన్నారు? ఆయన లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. అంజనికి తండ్రి హృదయం అర్థమైంది. అతను శ్రీహర్షకు ఏ విధమైన సాయం చేయలేడు. అతన్ని కాదని తను ముందుకు సాగలేదు. అంజని రాయిలా కూర్చుండిపోయింది. అంజని, ఈ డ్రైవర్ ఏనాడు టైంకు రాడు. ఆనంద్ను బడిలో వదిలిరా. పద్మ ఆనంద్ను తీసుకువచ్చి ఆమె దగ్గర వదిలివేసింది. అంజని ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా కొడుకుని తీసుకుంది. ఆనంద్ను బడిలో వదిలింది. అక్కడి నుండి లాయర్ పార్థసారథి దగ్గరకు వెళ్ళింది. అతనికి శ్రీహర్ష విషయం అంతా చెప్పింది. ఆయన అలాంటి వారు కాదు అన్నది కన్నీటితో. మనం ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒకసారి నేను రాజశేఖరం గారితో మాట్లాడితే కొంత కేసు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడే పిలుస్తాను. ఆమె త్వరగా ఫోన్ చేసింది. అవతల ఎవరో కొత్త కంఠం పలికింది. రాజశేఖరం గారు పోలీస్ కమిషనర్ ఆఫీస్కు వెళ్ళాడు అన్న జవాబు వచ్చింది. అర్చన అయి ఉంటుంది, నాకంటే దురదృష్టవంతురాలు అని నిట్టూర్చింది. ఆమె తిన్నగా పోలీస్ కమిషన్ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడ తండ్రికి తెలిసినతను కనిపించాడు. అతను శ్రీహర్ష బెయిల్ కోసం ప్రయత్నించాడు. బెయిల్ నిరాకరించారు. ఈరోజు ఇన్స్పెక్షన్ ఉన్నదట. అతను సైటు మీదకి వెళ్ళాడు అన్నాడు. అంజని అతనింటికి ఫోన్ చేసి అతను పనిచేసే స్థలం కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి సీన్ దారుణంగా ఉంది. కూలీలంతా రాజశేఖర్ను ఎదుర్కొంటున్నారు. ఏది దొరికితే దాంతో కొడుతున్నారు. అంజని అడ్డుపడింది. ఆగండి, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుందామనుకోవటం పొరపాటు అని అంటుండగానే ఒక రాయి వచ్చి ఆమె నుదురును తాకి నేలపై పడింది. ఆమె కట్టిన తెల్ల చీరపై ఎర్రని రక్తం మరకలు స్పష్టంగా కనిపించాయి. జనం తగ్గారు. అంజని పమిటతో నుదురు ఒత్తుకొని చూసింది. అక్కడ నేలపై మరో వ్యక్తి ప్రాణం లేనట్టు పడి ఉన్నాడు. ఏం జరిగింది? అంజని అడిగింది. ఆ పాపిష్టి కాంట్రాక్టర్ని అడగండి. అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు అన్నాడు యువకుడు. మళ్ళీ కూలీలు రెచ్చిపోయారు. ఆగండి, అతనెవరో గాని అతనికి దొరికే డబ్బు కూడా మీ తొందరపాటు వల్ల దొరకదు అని అంజని అరిచాక తగ్గారు. రాజశేఖర్కు బాగా దెబ్బలు తగిలాయి. మొదట అతని పరిస్థితి చూద్దాం అంటూ అంజని వంగి నేల మీద పడిన వ్యక్తిని చూసింది. అతని ప్రాణం ఎప్పుడో పోయిందని అర్థం చేసుకుంది. అక్కడి జనాన్ని ఉద్రిక్తులను చేయటం ధర్మం కాదని భావించింది. రాజశేఖరం గారు, కాస్త సాయం పట్టండి, ఆసుపత్రికి తీసుకువెళ్దాం అన్నది. అతనొచ్చి సాయం పట్టాడు. అంత మీదికెళ్ళి పడ్డాక ఇంకా ప్రాణం ఉన్నది. ఒక కూలీ పెదవి విరిచాడు. మీరు నిర్ణయిస్తే వదిలివేయటం కుదరదు, డాక్టర్ నిరూపించాలి అన్నది కార్ రివర్స్ చేస్తూ. రాజశేఖరం వచ్చి ఆమె ప్రక్కన కూర్చున్నాడు. గుమాస్తా వెనక శవం పక్కన కూర్చున్నాడు. అంజని కారు స్టార్ట్ చేసింది. అతను చనిపోయాడు అంజని, రాజశేఖరం అన్నాడు. రాజశేఖరం ఆమె పెళ్ళైన తర్వాత చూడటమే, మళ్ళీ ఈరోజు పలకరిస్తున్నాడు. అబల కాదు, ఆరితేరిన యువతి ఇప్పుడు. బేలచూపులు కాదు, తీక్షణంగా చూస్తూ మనుషుల్ని అంచనా వేయాలని చూస్తుంది. కట్టు బొట్టులో హుందాతనం కనిపించింది. నాకు తెలుసండి, అక్కడి జనాన్ని చెదరగొట్టాలంటే అతన్ని అక్కడి నుండి తరలించాలి అన్నది. ఓ ఐ సీ అన్నాడు నుదుట పట్టిన చెమట ఒత్తుకుంటూ.
ఎలా పడ్డాడు అతను? నిన్న పని అనుకున్న సమయానికి జరగాలని ఓ 40 బస్తాల సిమెంటు బ్లాక్లో కొన్నాను. దాంట్లో బూడిద పాలే ఎక్కువ ఉన్నట్టుంది. అందులో మా సూపర్వైజర్ కొంత మిగిల్చుకుందామని రేషియో తగ్గించాడు. బాల్కనీ స్లాబ్ పోశారు. ఈరోజు ఇన్స్పెక్షన్కు వచ్చి అతని కాలు పెట్టగానే స్లాబ్ కూలింది అన్నాడు. 4 గంటల్లో ఆరిపోవాలి కదా, బూడిద ఇసుక ఏమారుతుంది అన్నాడు. దేశంలో సంవత్సరం తిరిగేసరికి 10,000 రూపాయలతో పని ప్రారంభించిన కాంట్రాక్టర్లు లక్షాధికారులు అవుతున్నారు. ఈ దోపిడీ ప్రభుత్వానికి తెలియదా? ప్రజలకు తెలియదా? ఒకప్పుడు ఓర్సెల్ కోర్స్ చదవాలి, డబ్బులొస్తాయి అనే తల్లిదండ్రులు ఇప్పుడు కాంట్రాక్ట్కు ఎగబడ్డారు. అక్రమం, అన్యాయం ఏవీ గుర్తుండదు అర్జన తప్ప. హయ్యర్ పర్చేజీకి ఇచ్చిన ఇల్లు మరీ ఘోరం. సగం డబ్బు కట్టక మునిపే పెచ్చులూడి మొండిగా కనిపిస్తుంటాయి. కొన్న వారికదో తృప్తి. మేం ఒక్కసారి డబ్బు ఇవ్వలేదు అనుకుంటారు. కారు వెళ్ళి ఆసుపత్రి ముందు ఆగింది. అంబులెన్స్ తెచ్చి పైనుండి పడిన అతన్ని తీసుకొని వెళ్ళి చనిపోయాడని చెప్పారు. రాజశేఖరం గారు, మీరు బయట తిరగటం అంత క్షేమం కాదు. ఈ దెబ్బలు చూపి మిమ్మల్ని అడ్మిట్ చేస్తాను. దయచేసి నా మాటలు వినండి అన్నది అంజని. సారీ అంజని, నీకు ఈ విషయం తెలియదేమో. శ్రీహర్ష అరెస్ట్ అయ్యాడు అన్నాడు అపరాధిలా తల వంచుకొని. పేపర్ చదివాను. అతను క్షేమంగా ఉంటాడు. మీరేం దిగులు పడకండి. మీరు బయట ఉండటం అంత క్షేమం కాదు. మీ పబ్లిసిటీ మీకు హాని చేస్తోంది. ఇందాక కొందరి మాటలు విన్న మీదట నేనిచ్చే సలహా ఇది. నీ సలహా విని పనిచేస్తే అయినట్టే అనబోయి ఆగిపోయాడు. ఆమె ఇప్పుడు సిటీలో లీడింగ్ లాయర్ అసిస్టెంట్. విజయ్కి విషయం నేను ఫోన్ చేసి చెబుతాను, వీలైతే పంపిస్తాను అన్నది. రాజశేఖర్ అడ్మిట్ అయ్యాడు. ఒక మనిషి చనిపోయాడన్న ఆదుర్దాలో గమనించలేదు, కానీ అతనికి దెబ్బలు బాగానే తగిలాయి. ఒక బాటిల్ గ్లూకోజ్ ఎక్కించాలన్నారు. అంజని, నువ్వు మందు వేయించుకోమ్మా అన్నాడు ఆర్తిగా. అలాగే అన్నయ్య అన్నది. ఆ క్షణంలో ఇద్దరి మధ్యనున్న ఇరుకు గోడలు కూలిపోయాయనిపించింది. ఆమె నుదుట కట్టు కట్టించుకుని చనిపోయిన అతని వివరాలు తీసుకుంది. అతను గవర్నమెంట్ ఉద్యోగి, సూపర్వైజర్. పేరు రాజారామట. అతని ఐడెంటిటీ కార్డులో ఉన్న అడ్రస్ తీసుకుంది. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు చేసింది. వెంటనే చేయాల్సింది. ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారు? సబ్ ఇన్స్పెక్టర్ అడిగాడు. చిన్న ఆశ ఇన్స్పెక్టర్ గారు, కొన్న ప్రాణం ఉన్న మెడికల్ ఏప్ అవుతుందని అని వాళ్లకు వివరాలు చెప్పి విజయ నర్సింగ్ హోమ్కు వెళ్ళింది. ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దండి, ఆమె ఒక క్రిటికల్ ఆపరేషన్ చేస్తోంది. ఆమె అసిస్టెంట్ అర్చన కూడా రాలేదు అన్నారు. దట్స్ ఆల్ రైట్. ఆమె బయటికి రాగానే ఈ చీటీ ఇవ్వండి అని గబగబా 4 వాక్యాలు రాసి ఇచ్చింది. ఆమెకు అప్పుడు గుర్తుకు వచ్చింది ఉదయం నుండి తనేం తినలేదని. వెంటనే ఇంటికి వెళ్ళింది. తండ్రినో అన్ననో సహాయం కోరి పనిచేసే దగ్గరకు మనిషిని పంపాలనుకున్నది. ఆమె కారు లాక్ చేస్తుండగా కోటేశ్వరరావు బయటికి వచ్చాడు. అంజు, ఎక్కడి నుండి రాకా? మీరు వారు అరెస్ట్ అయినట్టు చెప్పారు కదా, ఒకసారి చూద్దామని అన్నది. అంజు, నేనెప్పుడూ శాసించలేదు, నీపై ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్లకు మనకు ఏం సంబంధం లేదు అన్నాడాయన దృఢంగా. అలా అంటే లేకుండా పోతుందా నాన్న అని నచ్చచెప్పబోయింది అంజని. వాళ్ళు లేకుండా చేసుకున్నాక పదే పదే ప్రాకులాడతావేం? అన్నీ కలిసి వస్తే ఈ పాటికి పెళ్ళికొడుకు అయ్యేవాడు. అదన్నా గుర్తులేదా? నాకొక్క మాట ఇవ్వాలి. మాట సాయం కానీ డబ్బు సహాయం కానీ చేయటానికి వీల్లేదు అన్నాడు. అంజని ఉక్కిరి బిక్కిరైంది. అది కాదు నాన్న. ఏది కాదు? నేను అభిమానంతో చేసిన ప్రతి పనికి స్వార్థమంటూ లేనిపోనివి అంటగట్టి అవమానం చేశారు. కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను ఈ నరకయాతన. దేవుడు దయామయుడు, నాకు న్యాయం జరిపాడు అన్నాడు అతిశయంగా. నాన్నా, మీరేనా? వారు జైల్లో ఉంటే సంతోషమా? అదిరిపడింది అంజని. అవునంజు, నేనే. నా హృదయం ఖాళీ మసి అయ్యే స్థితిలో ఉన్నది అన్నాడు కోపంగా. ఆమె కొత్తగా చూసింది. తండ్రి వాకిట్లో నిలేసి ఎన్ని మాటలు అనడమా? ఆమె నమ్మలేకపోయింది. వారు అంటున్నావే, వాడికి హృదయం ఉందా? వాడొక మనిషేనా? ఆయన కోపం తారాస్థాయికి అందుకున్నది. కాండ్రించి ఉమ్మేశాడు. నాన్నా! అంజని అరుపుకు అతను అదిరిపడ్డాడు. ఆమె లోపలికి వచ్చింది. ఆమెను అనుసరించాడు. నాన్నా, మీ పెద్దవారి పగలు సెగలు మమ్మల్ని మార్చివేశాయి. మీ ఇద్దరికీ సఖ్యత లేనిది మాకెందుకు చేశారు ఈ వివాహం? ఎవరు చేయమన్నారు? ఎందుకు మమ్మల్ని ఏడ్పిస్తావు?
నిలదీసి అడిగింది. ఏమిటి, ఏమన్నావు? ఆమె చెయ్యి పట్టి లాగాడు కోటేశ్వరరావు. ఆమె పడబోయి నిలదొక్కున్నది. నేను ఏడ్పిస్తున్నది నేనా? ఆశ్చర్యంగా అడిగాడు. నీకోసం బ్రతుకుతున్నాననే కూతురేనా? అవునాన్నా, అవును. ఆనాడే ఆనందబాబు విషయం అత్తయ్యతో చెబితే మంచో చెడో అప్పుడే తేలిపోయేది. అవన్నీ దాచిపెట్టి మాకు వివాహం చేసి ఓ పరిధి గీసి అది దాటితే చస్తాం అంటూ సెంటిమెంటుపై కోరిక తీర్చుకుంటున్నారు అన్నది. అంజనీ, అంజనీ! ఆయన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మీరు ఎంత అర్చినా నన్ను భయపెట్టలేరు. బావకు కోరికలు పెరిగిపోయి ఆగలేక వివాహానికి అంగీకరించలేదు. అక్కడే ఆమె సెంటిమెంటల్గా అతన్ని లోబర్చుకుంది. నోర్మొయ్! అతను చెయ్యెత్తాడు. ఆగిపోయావేం? కొట్టు. నా జీవితంపై పడిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ కాదు. నేను వెళ్ళి ఆయనను విడిపిస్తాను కోపంగా అన్నది. నా డబ్బు ఒక్క పైసా ముట్టుకోవద్దు అన్నాడు అతను అంతకంటే రెచ్చిపోతూ. ఏమిటి నాన్న, మీరు పసిపిల్లాడిలా? బాలాజీ వచ్చి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. అన్నయ్యా, నేను మాట్లాడే మాటలు పసిపిల్ల మాట్లాడినట్టు ఉన్నాయా? ఇన్ని రోజులు మీకోసం బ్రతికాను, ఇప్పుడు నా కోసం బతుకుతాను. మీ డబ్బు వద్దు, మీ దయా దాక్షిణ్యాలు వద్దు. ఆమె ఆవేశంతో రోషంతో ఊగిపోతూ పైకి వెళ్ళి తన బట్టలు సర్దుకొని కిందకు వచ్చింది. అంజు, ఏమిటమ్మా ఇది? పద్మ వచ్చి సూట్ కేసు లాక్కుంది. వదినా, ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీ స్థానం ఏమిటో వివరించి చూపారు. పుట్టింట్లో ఉండాలంటే ఆత్మాభిమానం చంపుకొని బ్రతకాలి అని తన పెట్టే తాను తీసుకుంది. ఓహో, ఈరోజు నీ బ్రతుకు నీవు బ్రతుకుతానంటావు, లాయర్విగా అన్నాడు కోటేశ్వరరావు. చదువు చెప్పించింది మీరే, నాకు తెలుసు. కానీ కన్నవారు ఆ మాత్రం చేయటం గొప్ప కాదు. కన్నవారుగా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించటం మీ బాధ్యత అని విసురుగా బయటికి వచ్చి కారు తాళాలు తండ్రిపైకి విసిరింది. బయటికి వచ్చి కనిపించిన రిక్షా ఎక్కి పార్థసారథి గారింటికి వెళ్ళింది. అతనప్పుడే భోజనానికి కూర్చుంటున్నాడు. సూట్ కేసు ఓ పక్కకు నెట్టింది. వెళ్ళి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంది. ఆంటీ, నాకు వడ్డించండి అన్నది కూర్చుని. నేడెంత సుదినం, భోజనం చెయ్యమ్మా అంటే నాన్న ఎదురు చూస్తాడు, అన్నయ్య కాచుకుంటాడు, వదిన చూస్తుంటుంది అని దానవు అని మిసెస్ పార్థసారథి వడ్డించింది. ఆయన అనుభవం నేర్పిన పాఠాలతో చుట్టూ కలయ చూసి తల పంకించాడు. సరస్వతి, అమ్మాయి కొన్నాళ్ళుండాలని వచ్చినట్టుంది అన్నాడు. అవునంకుల్, ఇల్లు దొరికే వరకు ఉంటాను. శ్రీహర్ష కేసు డీల్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు, అందుకే అన్నది. ఏమిటో ఈ పెద్దల పట్టుదలలకు పిల్లలు నలిగిపోతున్నారు నిట్టూర్చిందామే. మేడ మీద పోర్షన్ ఖాళీగానే ఉందమ్మా. బాబు సంవత్సరానికి ఒకేసారి వస్తాడు. అయినా అది అద్దెకి ఇవ్వటం ఇష్టం లేదు అన్నాడు ఆయన. అయితే నాకు వంట చేసుకునే అనుమతి ఇవ్వాలి అన్నది అంజని. అబ్జెక్షన్ యువరానర్, గ్యాస్ పొయ్యి లేకుండా ఎలా విడిగా ఉంటారు యువరానర్ అన్నది సరస్వతి. ఆంటీ, నా మనసు బాగుంటే వాదించి గెలిచేదాన్ని, నన్ను క్షమించండి అన్నది. ఆ మాట అంటుంటే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నోనో అంజని, నీవు ఏడవద్దమ్మా, బీ బ్రేవ్ అన్నాడు ఓదార్పుగా. సరస్వతి కూడా తల్లిలా ఓదార్చింది. అన్ని వైపులా బంధించినట్టుంది రాజశేఖర్ పరిస్థితి. ఉదారతకు మారుపేరు, స్నేహానికి నిర్వచనం అన్న పెద్దలంతా అతన్ని చూస్తూనే తప్పుకుపోతున్నారు. ఆ ఇంట్లో విషాదం అలుముకున్నట్లుంది. శ్వేత పెద్దదైంది. పిల్ల విచారంగా వస్తుంది. మమ్మీ, డాడీ చీట్ అంట, అవునా? ఎవరన్నారమ్మా? మా టీచర్ అందరి ముందు అంటోందమ్మా. నేను కాదనంటే పేపర్లో పడిన డాడీ ఫోటో చూపించింది. దాని క్రింద రాసింది చదివాను అంది ఏడుపు గొంతుకతో. విజయకు మతిపోయింది. ఉపాధ్యాయులంటే ఆమెకు అమితమైన గౌరవం ఉంది. అలాంటిది ఈరోజు తన అంచనాలు తారుమారయ్యాయి. ఆ టీచర్ ఎందుకలా ప్రవర్తించింది? విజయకు గతంలోని సంఘటన గుర్తుకు వచ్చింది. మిసెస్ విజయ, నిన్న స్వాతంత్ర దినోత్సవం అని మీ వారిని ముఖ్య అతిథిగా పిలిచారు. పూల గుత్తి ఇవ్వబోయాను. ఇంతకంటే అందమైన వాళ్ళు లేరా అంటూ అవమానం చేశారు అన్నది. కళ్ళు నీటితో నిండాయి. సారీ మిస్ జానెట్ అంది విజయ. మీ వారు అంత అందం, హోదా అంటూ ప్రాకులాడతారు, అది శాశ్వతం కాదని తెలియదా అంది కళ్ళు ఒత్తుకొని. అదే తెలిస్తే మనిషి ఇంత దిగజారిపోడేమో అనుకుంది. స్వీటీ, మీ నాన్నను ఎవరు తిట్టారమ్మా? అదే జానెట్ టీచరమ్మా అంది. స్వీటీ, జానెట్ మీ డాడీ పోట్లాడుకున్నారు, ఆ కోపంలో అన్నారేమో. ఫర్గెట్ ఇట్ డార్లింగ్.
కూతుర్ని ముద్దు పెట్టుకుంది. స్వీటీ ఆడుకోవటానికి వెళ్ళింది. విజ్జమ్మ, మీ పెదనాన్న ఊళ్ళోనే ఉన్నాడట అంది లలితమ్మ. ఈ నెల రోజులలో ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడింది. రాజశేఖరం పదే పదే ఆ విషయం చెప్పాడు గాని విజయ్కున్న అనుమానాలు ఆమెకు చెప్పలేదు. ఇద్దరు మగవాళ్ళు వెళ్ళి చట్టం చేతుల్లో ఇరుక్కుపోయారు. తనెలా ఎదుర్కోవాలో తెలియదు. ఆసుపత్రి వదిలినా డబ్బు కావాలి. పద్మనాభరావు సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు. రాజశేఖర్ లలితమ్మ అన్నారని అతనుండే ఇంటికి వెళ్ళింది. అతను విజయను చూసి ముఖం చిట్లించాడు. హలో విజయ, బావున్నావా? అర్జెంటుగా సెక్రటేరియేట్కు వెళ్ళాలి. కాలం మారిపోయిందమ్మా. అడ్డమైన పనులు చేసి ఆదుకొమ్మని వెంటబడతారు జనం. మేము ఎంపీలు అయిందే ఇందుకు అన్నట్టు అని బయటికి పోబోయాడు. విజయ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఆశించిందే అది. అందుకే చిన్నగా నవ్వింది. అట్లాగా పెదనాన్న, వెళ్ళిరండి. ఇక్కడికి పని మీద వచ్చాను. ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది అని లేచింది. ఇంట్లో మీ పెద్దమ్మ ఉంది. అతని మాటలు పూర్తయ్యే లోపలే విజయ కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసింది. ఆమె ఇంటికి వచ్చేసరికి అక్కడ శ్రీహర్ష ఉన్నాడు. అతని ముఖంలో కొత్త కాంతి కనిపించింది. అతను కృంగిపోయినట్టు కనిపించలేదు. లలితమ్మ కంటనీరు పెట్టుకొని అతని చేతులు నిమురుతోంది. బెయిలిచ్చారా శ్రీ? ఒకరిప్పించారక్క అన్నాడు. ఎవర్రా? మీ పెదనాన్నేనా? లలితమ్మ అడిగింది. పేరు ఊరు ఎందుకులేమ్మా, నన్ను ప్రేమించి అభిమానించే వ్యక్తి. అన్నట్టు అక్కయ్య, నేను రాత్రికి బొంబాయి వెళ్ళాలి. బావగారికి క్యాష్ ఇచ్చిన వారిని కలుసుకోవాలి అన్నాడు. అతను హుషారుగా గడ్డం గీసుకుని బట్టలు సర్దుకొని తయారయ్యాడు. పాపానికి పలుకుతున్నాయి రోజులు. సిమెంటు బావ తయారు చేశాడా? ఎవడో కాలు జారి పడితే అది హత్య ఎలా అయింది? లలితమ్మ కొడుకుని అడిగింది. మనం అర్థం చేసుకోవటంలో ఉందమ్మా అన్నాడు బ్లేడు కడుగుతూ. ఆమెకు అతని మాటల్లో ఎన్నో అర్థాలు ధ్వనించాయి. నాన్నకు ప్రమాదం జరిగితే అది కోటేశ్వరరావు చేసిన హత్య అనలేదా? ఒక్కసారి ఆలోచించు అన్నట్టున్నాయి. రాజశేఖరం నెల రోజుల క్రితం సిమెంటు ఇంటికి మోస్తుండగా పట్టుకొని పంపించి వేశాడో వర్కర్ని. అతను అందరితో తను చూసినట్టే చెబుతున్నాడు. పాపం ఆ సూపర్వైజర్కేం తెలుసు కాంట్రాక్టర్ గారి ప్లాను? అమాయకంగా ప్రజల దగ్గర అంతంత డబ్బు తీసుకుని ఇలాంటి ఇల్లు కడితే ఎలా అని అడుగుతుంటే భుజం మీద చెయ్యి వేయటం చూశాను అన్నాడు పోలీసుల దగ్గర. అది విని రాజశేఖర్ను అరెస్ట్ చేశారు. నిజానికి ఈ సమయానికి ఆ వర్కర్ జంగయ్య అక్కడ లేనే లేడట. అది విజయ కనుక్కొని వచ్చింది. ఈనాటి జంగయ్యే ఆనాటి బాలరాజు కాడు కదా. ఆమెకు మతిపోసాగింది. తల పట్టుకొని కూర్చుంది లలితమ్మ. శ్రీహర్ష కాఫీ కలిపి తల్లికి అక్కకు ఇచ్చాడు. తన కప్పు తీసుకున్నాడు. అక్క, నువ్వు నిశ్చింతగా ఉండు. కొన్నాళ్ళు బావ లోపల ఉండటమే మంచిది. ఈ కేసులు ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి అన్నాడు. నాకేం దిగులుగా లేదురా అన్నది విజయ. లాయర్ పార్థసారథి గారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తారు. మీరు వెళ్ళాలి అన్నాడు. అలాగే అన్నది విజయ. అక్క, నువ్వు దిగులుగా ఉంటే స్వీటీ సంగతి ఏమిటి? ఇవన్నీ మనకు పట్టిన శని చేయిస్తున్నాడనుకుంటాను. ఏమ్మా, ఏమంటావు? నాపై నిష్ఠురాలు వేస్తారు. చెప్పవే విజ్జమ్మ. నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు? మీరైతే ఏం చేస్తారా అన్నది ఆవేశంగా. ఇప్పుడు చేస్తున్నాను కదమ్మా. బావను తేలికగా హంతకుడు అనొచ్చు, కానీ అనను. ఆలోచిస్తాను అని ఫోన్ రాగానే వెళ్ళాడు. హలో, మీనార్కే దొరికిందా? వెళ్తాను చెప్పాను. అక్క కానీ అమ్మ కానీ వస్తారు. నథింగ్ టు వరీ. పిలువు. ఓ ఎస్ బాస్, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టాడు. ఎవరు అన్నది విజయ కనూహ్యంగా ఉంది. అవసరమైతే తమ్ముడే చెబుతాడని ఆమె అడగలేదు. అక్క, నాకు మినార్లో రిజర్వేషన్ దొరికింది. బొంబాయిలో కొందరి స్నేహితుల ద్వారా ఈ దొంగ నోట్లు ఇచ్చేవారి అడ్రస్లు తెలుసుకున్నాను. నా ట్రిప్ సక్సెస్ అవుతుంది అన్నాడు. విజయ చటుక్కున లేచింది. నేను వస్తాను శ్రీ. ఇదంతా చూస్తుంటే పద్మవ్యూహంలా ఉన్నది అన్నది. మరేం పర్వాలేదక్క, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు. అతను బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోయాడు. అతనంత హుషారుగా ఉండటానికి కారణం అర్థం కాలేదు. లలితమ్మ మాత్రం కనిపించిన రాయికల్లా ముక్కుతోంది. ఒక్క అభియోగం కాదు. ఇటు కొడుకు అటు అల్లుడు ఇరుక్కుపోయారు. వాళ్ళ భవిష్యత్ ఏమిటో అనూహ్యంగా ఉంది. గుడికెళ్ళొచ్చేసరికి బాలరాజు ఎదురొచ్చాడు. అమ్మా, లాయర్ పార్థసారథి గారంట, ఫోన్ వచ్చింది అన్నాడు. విజయ లేదా?
అని కూతురు కోసం ఇల్లంతా వెతికింది. లేరమ్మా, ఆసుపత్రికి వెళ్ళారు అన్నాడు. లలితమ్మ ఆసుపత్రికి ఫోన్ చేసింది. డాక్టర్ గారు అర్జెంటు కేసు చూడాలని బయటికి వెళ్ళారు అని చెప్పింది నర్సు. ఇప్పుడెలా బాలయ్య? ఆమె కంగారుగా తిరుగుతుండగా అర్చన వచ్చింది. శ్రీహర్ష లేరా అమ్మా? బొంబాయి వెళ్ళాడమ్మా, సమయానికి వచ్చావు. లాయర్ గారి దగ్గరకు వెళ్ళాలి అన్నది కంగారుగా. పదండి వెళదాం, ఒక్కసారి కనిపించి ఇది విషయమని చెప్పొచ్చుగా అన్నది కాస్త నిష్ఠూరంగా. వాడి మనసు స్థిమితంగా లేదు అర్చన, ఏమనుకోకు అన్నది బ్రతిమలాడుతూ. అర్ధగంటలో ఇద్దరూ లాయర్ గారి ఇల్లు చేరుకున్నారు. గుమస్తా గారొచ్చి ఇద్దరినీ లోపలికి తీసుకువెళ్ళాడు. నమస్కారం అంటుంటేనే లలితమ్మ కళ్ళమ్మట నీరూరింది. కూర్చొని తాపీగా నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమ్మా అని ప్రశ్నార్థకంగా అర్చన వైపు చూశారు. మా కాబోయే కోడలేలండి అన్నది. అలాగా, చాలా సంతోషం. హాల్లో మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లుంటాయి, వెళ్ళి చదువు అని అర్చనను పంపేశాడు. ఆవిడను అడిగే ప్రశ్నలు నేను వినకూడదు కాబోలు. నాకు వారి కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెలియవు కాబోలు. ముసిముసిగా నవ్వుతూ హాల్లోకి వచ్చింది. హ్యాండ్సప్! ఉలిక్కి పడింది. పకపక నవ్వుతో పాటు పరదా చాటున దాక్కున్న ఆనంద్ వచ్చాడు. భయపడ్డారు కదూ? ఊహూ అన్నది అతన్ని ఎక్కడ చూసిందో గుర్తుకు తెచ్చుకుంటూ. మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను మిమ్మల్ని గుర్తించాను. మా డాడీ ఫ్రెండ్ మీరు అన్నాడు సగర్వంగా. మీ డాడీ ఫ్రెండ్నా? ఆశ్చర్యపోయింది. ఎస్, ఆ రోజు సినిమా హాల్లో కలుసుకున్నాం. ఓ ఐసీ, ఆ రోజు మీ మమ్మీతో వచ్చావుగా. మీ డాడీ పేరేమిటి అన్నది కుతూహలంగా. ఓయ్, మా డాడీ పేరే తెలియదా? శ్రీహర్ష అన్నాడు నవ్వి. ఆ నవ్వు అచ్చం శ్రీహర్ష నవ్వులాగే ఉంది. ఆమె ముఖం నల్లబడింది. ఆమె ఏదో అడగబోయింది. ఆనంద్, బడికి సమయం కావటం లేదా అన్న పిలుపు పైనుండి వచ్చింది. వస్తానండి, నేను స్కూల్కు వెళ్ళాలి. సాయంత్రం రండి, ఆడుకుందాం అని పైకి వెళ్ళిపోయాడు. ఆమె మనస్సంతా చేదు మింగినట్టయింది. శ్రీహర్ష వివాహమైందని ప్రారంభంలోనే ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయారని తెలుసు. కానీ ఇంత పెద్ద కొడుకున్నాడని గాని, ఆ భార్యాభర్తల అనుబంధం కొడుకు పుట్టే వరకు వెళ్ళిందని ఊహించలేకపోయింది. ఆమె ఆరాటంగా కూర్చొని ఉండగానే అంజని ఆనంద్ను తీసుకుని వచ్చింది. నమస్కారం అర్చన గారు, లలితమ్మతో వచ్చారా అన్నది. అవునండి అన్నది. ఆ గొంతులో జీవం లేదు. నూతిలో నుండి వచ్చినట్లు వచ్చాయా మాటలు. మీరేం దిగులు పడకండి, శ్రీహర్షకేం ప్రమాదం లేదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నది ఓదార్పుగా. మీకు దిగులుగా లేదా? అర్థయుక్తంగా అడిగింది. నాకేం దిగులు, నాకిది మొదటి కేసే. అయినా పార్థసారథి గారి అండదండలుంటాయి అన్నది. బయటికి వెళ్ళి రిక్షాలో ఆనంద్ను కూర్చోబెట్టి వచ్చింది. ఆమె పైకి వెళ్ళి చీర మార్చుకుని ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. అర్చన కుతూహలంగా బయట గదిలోకి వచ్చింది. లలితమ్మ కళ్ళు ఎర్రబడటం గమనించకపోలేదు. అంజని, వీరు కొన్ని వివరాలు చెబుతారు, తీసుకో. లలితమ్మ గారు, నా అసిస్టెంట్ అంజని. ఈమె ఈ కేసు తీసుకుని మీకు న్యాయం చేయాలన్న సంకల్పంతో తన వారందరినీ వదులుకొని వచ్చింది. అంజని, నేను వెళ్ళి భోజనం చేసి వస్తానమ్మా అని పార్థసారథి గారు వెళ్ళిపోయారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.